హాయ్ నమస్తే. నేను సవితా సాతార్. నా ఛానల్‌లో మీ అందరికీ స్వాగతము. నేను నా ఛానల్‌లో ముందు నేను హిందీలో మాట్లాడుతుంటే, కానీ ఇప్పుడు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూద్దాము హిందీలో మాట్లాడితే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే ఇప్పుడు తెలుగులో మాట్లాడితే వస్తుందా చూడాలని చేస్తున్నాను. నేను ఇవాళ భునా హువా మూంగ్ఫలి చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. భునా హువా అంటున్నా కానీ నీళ్ళు ఉడకబెడుతున్నా ఏంటిది అంటని అనుకుంటున్నారచ్చు. కానీ మీరు చూడండి ముందుగా నేను ఎలా చేస్తాను. మనకు భునా హువా మూంగ్ఫలి ఎక్కమట్టుకు బస్ స్టాప్లలో, బీచ్ దగ్గర, గార్డెన్ దగ్గర, కుడిగలలో అమ్ముతారు చూడండి. అలాంటిది కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. ఇది ఒక ఎనర్జెటిక్ ఫుడ్. మనం ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు ఒక పిడికెడని తింటే మనకు ఎంతో సేపటిదాకా ఆకలిని ఆపగలుగుతుంది. అసలు ఎక్కడైతే శ్రమిక స్థలం ఉంటుందో అక్కడ ఎక్కమట్టుకు ఇది అమ్ముతారు. హార్డ్ వర్క్ చేసే స్థలాలలో కూడా ఇది చాలా అమ్ముతారు. అందుకేనేమో అది బీచ్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర, గార్డెన్స్ ల దగ్గర అమ్ముతారు. ఇవి ఆకలిగా అనిపించినప్పుడు ఒక పొడిగి కొనుక్కొని ఒక గ్లాసు నీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది. రథాలలో కూడా మనము ఒక పిడికెడు తినేసి నీళ్ళు తాగితే మంచిగా ఎనర్జీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇది నేను తెలుగులో మాట్లాడుతున్నది మీకు నచ్చుతుందా, తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా, ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఇలా మనం ఎసరు పెట్టుకున్న నీళ్ళల్లో కొంచెం రా సాల్ట్ వేసేసుకొని అందులో మూంగ్ఫలి వేసేసుకొని 2 నిమిషాల పాటే ఉడకపెట్టుకొని నీళ్ళు అడపోసుకోవాలి. మొత్తం నీళ్ళంతా కారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని ఆరపెట్టుకోవాలి. ఎండ ఉంటే ఒక రోజు, లేకపోతే గాలిలోన 2 రోజులు ఆరపెట్టుకోవాలి. మొత్తానికి తేమ అంతా వెళ్ళిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి. వర్షాకాలం కాబట్టి మాకు ఎండ అసలే రాదు. నేను గాలికి ఆరపెట్టేశాను 2 రోజుల దాకా, ఎందుకంటే మా ఇంట్లో ఎండ రాదు. ఇగో ఇలా 2 రోజుల తర్వాత ఇలా ఆరిపోయాయి. అలా ఆరపెట్టేసుకోవాలి. అలా తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. అందులో సన్నం ఉప్పు ఒక గిన్నెడంతా, పెద్ద గిన్నెడు సైజుతోని మనము సన్నం ఉప్పు వేసుకోవాలి. మంచిగా వేడి చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకొని వేడి చేసుకోవాలి. నేను చేస్తున్నట్టు మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకొని మనము డబ్బాలలో కూడా నింపుకొని పెట్టుకోవచ్చు, వ్రతాలలో తినొచ్చు. ఇప్పుడు ఆ వేడి అయిన ఉప్పులో మనం మూంగ్ఫలి వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ స్టవ్ను స్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా రంగు మారేంత సేపు మనము ఇలా ఉప్పులో వేయించుకోవాలి. అలా వేయించుతూ ఉండంగానే కొద్దిగా కలర్ మారినట్టు మనకు అనిపించగానే మనం వెంటనే తీసేసుకోవాలి. ఆ ఉప్పుని జల్లెట్లో వేసేసుకొని మూంగ్ఫలిని వేరే చేసుకోవాలి. చూడండి జల్లెడ పడుతూ ఉండంగానే పొట్టు ఎలా ఉడిపోతుంది. నేను ఇలా అన్ని వేయించేసుకున్నాను. ఇప్పుడు చల్లారినాయి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. చూస్తే బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో, చూడడానికి కూడా చాలా బాగుంటాయి, తినడానికి కూడా టేస్టీ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ నా తెలుగు ఫ్రెండ్స్ అందరికీ.